హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9లో ఈరోజు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా చూస్తే మాత్రం హౌస్లో అయితే ఈరోజు ఏం జరగబోతుంది అంటే కనుక కొన్ని బాక్సులు అనేది పంపిస్తారనమాట హౌస్లోకి. ఈ బాక్సులు అనేది పంపించిన తర్వాత దాంట్లో కొంత మనీ అనేది ఉంటుంది అనమాట. ఒక బాల్ అనేది పైనుంచి వేస్తారు. ఆ బాల్ పైనుంచి వచ్చిన తర్వాత ఆ బాల్ ఎవరి చేతిలోకి వస్తుందో వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క మనీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ముందే వీళ్ళు బాక్స్లో ఓపెన్ చేసేసుకొని చూస్తారు. అన్నీ కూడా 6 బాక్సులు మాత్రమే పంపిస్తారు. ప్రోమోలో చూస్తే ఇక డిమాండ్ పవర్ అయితే మాత్రం ఇక్కడ ₹1,00,000 అది కూడా చూస్తే ఎవరికి ఇస్తారు అంటే కనుక ఇక్కడ సుమన్ శెట్టి గారికి ₹1,00,000 అయితే ఇస్తారనమాట. ఎవరు క్యాపబిలిటీ ఏంటి అంటే ఎవరు ఎంతవరకు ఎలా చేశారు ఇప్పటి వరకు ఏంటి అనే దాన్ని బట్టి కూడా ఇస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇంకా 50,000 చూస్తే మాత్రం ఇంకా భరణి గారికి అయితే వచ్చినట్టు తెలుస్తుంది అనమాట. భరణి గారికి కూడా ఒక 50,000 అయితే ఇస్తారనమాట. తనిజాకి వచ్చేసి ఇక్కడ 2 లక్షలు అయితే ఇస్తారనమాట. ఆమె టాస్క్లు బట్టి ఇంకా ఆమె పర్ఫార్మెన్స్ బట్టి ఇవన్నీ చెప్పేసి కూడా ఆమెకైతే ఒక 2 లక్షలు అయితే ఇస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే డిమాండ్ పవన్కి వచ్చేసి 1,50,000 ఇస్తారనమాట. ఇమాన్యుయల్కి వచ్చేసి చూస్తే 2,50,000 వచ్చినట్టయితే తెలుస్తుంది అనమాట. ఇక సంజన గారికి చూస్తే మాత్రం అసలు ఏమీ రాలేదని అయితే తెలుస్తుంది అనమాట. అంటే 0 వచ్చినట్టు తెలుస్తుంది అనమాట. చూస్తే చాలా అన్యాయంగా అనిపిస్తుంది కదా. నిజంగానే చాలా అంటే చాలా అన్ఫేర్గా కూడా అనిపిస్తుంది. ఆమెకైతే అసలు ఏమీ ఇవ్వనట్టు తెలుస్తుంది. 0 వచ్చినట్టు తెలుస్తుంది. అంటే అక్కడ 0 బాక్స్ కూడా ఉంటుంది అనమాట ఈ 6 బాక్సెస్లో. ఇక ఓవరాల్గా చూస్తే మాత్రం ఇంకా సంజన గారికి ఏమీ రాకపోవటం వల్ల ఆమెని ఇక జైల్లో వేసినట్టయితే తెలుస్తుంది. ఇంకా భరణి గారికి చూస్తే మాత్రం ఈ వారం అయితే కెప్టెన్ అయితే చేశారనమాట. అది కూడా చూస్తే ఇప్పుడు కళ్యాణ్ దగ్గర ఉన్న బ్యాడ్జ్ ఉంది కదా, ఇంకా ఆ బ్యాడ్జ్ తీసేసి భరణి గారికి పెట్టేసి ఇంకా లాస్ట్ కెప్టెన్గా ఆయన అయితే చేస్తారు. కాకపోతే నామినేషన్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ అనేది ఏమి ఉండదు. ఒక నార్మల్గా కెప్టెన్ అయితే అవుతారు. ఈ సీజన్లో అవ్వలేదు కాబట్టి కెప్టెన్ చేసినట్టయితే తెలుస్తుంది ఇంకా భరణి గారిని. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. సంజన గారిని ఇలాగా ఆమెకి ఏమీ లేకుండా చేస్తే అసలు కంటెంట్ అంతా కూడా ఎక్కువ శాతం చూస్తే ఆమెదే ఎక్కువ ఉంటుంది కంటెంట్. ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు కదా, ఆమెది కంటెంట్ అయితే బాగానే ఉంటుంది. కాకపోతే ఆమెకి ఏమి ఇవ్వకుండా ఇక్కడ ఆమెనైతే జైల్లో వేస్తారనమాట. నెక్స్ట్ ఏమేమి జరిగాయి నామినేషన్ ప్రాసెస్లో అనేది నేను మళ్ళీ మీకు క్లియర్గా అప్డేట్ చేస్తాను. మన ఛానల్ ఫాలో అవుతుందండి.